హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి వెస్ట్ బెంగాల్లో ప్రెసిడెంట్ పాలన విధించేదానికి గవర్నర్ ఒక రిపోర్ట్ పంపారనేసి న్యూస్లో వస్తున్నటువంటి కథనాలు. అయితే ఏప్రిల్ 17, 18వ తారీఖున ముర్షిదాబాద్ జిల్లా అండ్ ముర్షిదాబాద్ జిల్లా పరిసర ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి గొడవలు ఏవైతే ఉన్నాయో వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్కి సంబంధించి ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మైనారిటీస్ చేస్తున్న గొడవల వల్ల అక్కడ పెద్ద మొత్తంలో వైలెన్స్ చెలరేగి హిందూ ముస్లిం మధ్య గొడవగా మారి చాలామంది గాయాల పాలయ్యారనేసి ఒక నిర్ణయానికి వచ్చినటువంటి వెస్ట్ బెంగాల్ గవర్నర్ ఏప్రిల్ 18, 19వ తారీఖులలో ఆ ఏరియాలో పర్యటించిన తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు ఒక లెటర్ రాసే ప్రయత్నం చేశారు. గవర్నమెంట్ ఆఫ్ మరి ముఖ్యంగా హోమ్ మినిస్ట్రీకి వెస్ట్ బెంగాల్లో జరుగుతున్న అల్లర్లు ఏవైతే ఉన్నాయో ఈ అల్లర్లను రాడికలైజ్ అయిపోయి పెద్ద మొత్తంలో మిలిటెన్సీ దిశగా ఇక్కడ అల్లర్లు జరుగుతున్నాయి. సో ఈ అల్లర్లను కట్టడి చేసే ప్రయత్నంలో భాగంగా హోమ్ మినిస్ట్రీ ఒక స్పెషల్ ఎంక్వైరీ వేయాలి. ఎందుకు వేయాలంటే ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ దగ్గర ప్రాపర్గా రిపోర్ట్ ఉంది, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా ఉండింది. ఇక్కడ గొడవలు జరుగుతున్నాయి, ఈ గొడవలను కంట్రోల్ చేయాల్సిన బాధ్యత స్టేట్ గవర్నమెంట్పై ఉందనేసి, లా అండ్ ఆర్డర్ స్టేట్ సబ్జెక్ట్ కాబట్టి. బట్ స్టేట్ గవర్నమెంట్ ప్రాంప్ట్గా టైమ్లీ యాక్ట్ చేయకపోవడం వల్ల ఈ గొడవలు ఇంకా పెద్దదవుకుంటూ ముందుకెళ్ళి చాలా రాడికలైజ్డ్ మేనర్లో లేకపోతే మిలిటెన్సీ విధానంలో ఇక్కడ గొడవలు జరుగుతున్నాయి. కాబట్టి ఇది హై టైం ఫర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మరి ముఖ్యంగా హోమ్ మినిస్ట్రీ టు లుక్ ఇన్ టు ది పర్టికులర్ ఆస్పెక్ట్ అనేసి ఒక లెటర్ రాయడం అయితే జరిగింది. అండ్ చాలా స్పెసిఫిక్గా ఆ లెటర్లో ఆర్టికల్ 356 ప్రకారం ఇక్కడ ఎంక్వైరీ చేయాల్సిన అవసరం హోమ్ మినిస్ట్రీ మీద ఉందని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. బట్ గవర్నర్ డైరెక్ట్గా 356ను ఉపయోగించి ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేయండి అని అడగలేదు, కానీ 356 కింద ఇక్కడ జరుగుతున్నటువంటి వైలెన్స్ని అడ్రస్ చేయాలి, ఎంక్వైరీ చేయాలనేసి అడిగిన విధానం ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఎలక్షన్ని దృష్టిలో పెట్టుకొని వెస్ట్ బెంగాల్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేదానికి వన్ ఆఫ్ ద మెజర్గా ఇది చూడాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఈ ప్రెసిడెంట్ ఆర్టికల్ 350 మీద ఆర్టికల్ 356 కింద ఎంక్వైరీ చేయాలని గవర్నర్ హోమ్ మినిస్ట్రీకి రాసినటువంటి లేఖ ఏదైతే ఉందో ఇది కోయిన్సైడ్ అవుతుంది ఏంటో అంటే వెస్ట్ బెంగాల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అపోజిషన్ లీడర్ సువేందు అధికారి గత కొన్ని రోజులుగా ముర్షిదాబాద్ జిల్లా అండ్ ముర్షిదాబాద్ ఇన్ అండ్ అరౌండ్ జరుగుతున్నటువంటి అల్లర్లను బేస్ చేసుకొని వెస్ట్ బెంగాల్లో ఖచ్చితంగా ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని. ఆ టైంలోనే వెస్ట్ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద్ బోస్ ఈ రకమైన లెటర్ రాయడం అనేది ఖచ్చితంగా ఇది బీజేపీ అండ్ అక్కడ వెస్ట్ బెంగాల్లో బీజేపీ అండ్ గవర్నర్ కలిసి ఆడుతున్నటువంటి విధానంగా ఇక్కడ టీఎంసీ నుంచి వస్తున్నటువంటి వాదన. అండ్ టీఎంసీ ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ ఏదైతే ఉందో దీన్ని నరేంద్ర మోదీ గవర్నమెంట్ అట్ ద సెంటర్ ఖచ్చితంగా ఇలాంటి గవర్నర్ పంపినటువంటి రిపోర్ట్ని బేస్ చేసుకొని ప్రెసిడెంట్ రిపోర్ట్ని రూల్ని ఇంపోజ్ చేసి మమతా బెనర్జీ గారి ఆగ్రహానికి గురి కాకుండా ఉండేదానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే మమతా బెనర్జీ గారికి ఇలాంటిది దుశ్చర్యలకు సెంటర్ పాల్పడితే మమతా బెనర్జీ గారిలో ఉన్నటువంటి ఒక వీరోచితమైన ఫైటర్ బయటకు వస్తారనేసి వెస్ట్ బెంగాల్ నుంచి టీఎంసీ నుంచి వస్తున్నటువంటి వాదన. బట్ బీజేపీ చెప్తుంది ఏంటంటే బీజేపీ 100% ప్రెసిడెంట్ గవర్నర్ రాసినటువంటి లెటర్ ఏదైతే ఉందో ఎంక్వైరీ చేయమనేసి దాన్ని 100% ఎండార్స్ చేసేలా అయితే సమర్థించేలా అయితే బీజేపీ అయితే వెస్ట్ బెంగాల్ వింగ్ ఆఫ్ బీజేపీ సమర్థించే ప్రయత్నం అయితే చేస్తుంది. అండ్ ఎంక్వైరీ పర్టికులర్గా స్టేట్ రోల్ ఇక్కడ ఏ విధంగా ఉంది, ఈ గొడవలు జరిగేదానికి స్టేటే ప్రోత్సహించిందా అనే వర్షన్లో గవర్నమెంట్ హోమ్ మినిస్ట్రీ ఎంక్వైరీ చేయాలనేసి గవర్నర్ అయితే లెటర్లో పొందుపరచడం అయితే జరిగింది. అండ్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే బీజేపీ ఇక్కడ రెండు రకాలుగా టీఎంసీని 3 రకాలుగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది. ఒకటి, టీచర్స్ రిక్రూట్మెంట్ స్కామ్లో జరిగిన అవకతవకల గురించి బీజేపీని వెస్ట్ బెంగాల్లో టీఎంసీని బీజేపీ ఇబ్బంది పెట్టేదానికి రకరకాలుగా ప్రయత్నించి అఫ్కోర్స్ సుప్రీంకోర్టు దాకా వెళ్ళి ఆ రిక్రూట్మెంట్లో స్కామ్ జరిగిందని ప్రూవ్ చేసి వెస్ట్ బెంగాల్ ప్రభుత్వాన్ని కార్నర్ చేసే ప్రయత్నం చేస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2, ఆర్ఎస్ఎస్ అండ్ విశ్వ హిందూ పరిషత్ అండ్ అదర్ వింగ్స్ ఆఫ్ ది ఆర్ఎస్ఎస్ ఏవైతే ఉన్నాయో సంఘ్ పరివార్ సంబంధించినటువంటి సమూహాలన్నీ వెస్ట్ బెంగాల్లో కొన్ని నెలల పాటు ఆల్మోస్ట్ 1 year సెలబ్రేషన్ ఆఫ్ ఆర్ఎస్ఎస్ సెంటినరీ సెలబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో అది వెస్ట్ బెంగాల్ నుంచి స్టార్ట్ అవ్వాలి. అండ్ దానికి పేరు ఏం పెట్టారంటే వీళ్ళు హిందూ జాగరణ ఉత్సవం అని పేరు పెట్టారు. ఈ హిందూ జాగరణ ఉత్సవంలో భాగంగా ముస్లిం మెజారిటీ పాపులేషన్స్ ఎక్కడెక్కడ ఉందో అక్కడ దేశంలో ఉన్నటువంటి వివిధమైన పీఠాధిపతుల్ని మఠాధిపతుల్ని తీసుకొచ్చి అక్కడ హిందూ మతం యొక్క ఓట్ని కన్సాలిడేట్ చేసి బీజేపీకి అనుకూలంగా మార్చే ప్రయత్నం విశ్వ హిందూ పరిషత్ అండ్ ఆర్ఎస్ఎస్ చేసే ప్రయత్నం అయితే చేస్తుంది. అండ్ ఇక్కడ
ఒక పక్కేమో టీచర్స్ రిక్రూట్మెంట్ స్కామ్, ఇంకో పక్కేమో ఆర్ఎస్ఎస్ సెంటనరీ సెలబ్రేషన్ మొత్తం బెంగాల్లో జరిపేలా పెద్ద మొత్తంలో బెంగాల్లో జరిపేలా ప్లాన్. ఇంకో పక్క రీసెంట్గా ఇప్పుడు ముర్షిదాబాద్ జిల్లాలో వక్ఫ్ అమెండ్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి యాక్ట్ ఏదైతే ఉందో ఆ యాక్ట్కి అగ్నిస్ట్గా గొడవ జరుగుతుంది. ఆ యాక్ట్కి సంబంధించినటువంటి గొడవలో కూడా వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం మరీ ముఖ్యంగా టీఎంసీ ఉందని టీఎంసీ మీద అపవాదు నెట్టే ప్రయత్నం ఏదైతే జరుగుతూ ఉందో ఇది ఖచ్చితంగా ఒక పొలిటికల్లీ మోటివేటెడ్ మూవ్గానే చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే అక్కడ గొడవ జరుగుతుంది వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్కి అగెనిస్ట్గా. సో ఇక్కడ యాక్షన్ ఏదైనా తీసుకోవాల్సి వస్తే సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన చట్టానికి సంబంధించి యాక్షన్ తీసుకోవాలి, కానీ దాంట్లో స్టేట్ గవర్నమెంట్ పాత్ర ఉందని గవర్నర్ ఏదైతే హోమ్ మినిస్ట్రీకి లెటర్ రాశారో ఇది ఖచ్చితంగా టీఎంసీని రాజకీయంగా ఎలక్షన్ దగ్గర పడుతున్న తరుణంలో ఇబ్బంది పెట్టే ప్రక్రియగానే చూడాలి తప్ప ఇక్కడ ఇంకొక ఆస్పెక్ట్ అయితే కనపడట్లా. ఇంకో పక్క రిపోర్ట్ చాలా క్లియర్గా చెప్పింది ఏంటంటే ఇది స్టేట్కి దగ్గర ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉండి కూడా ప్రికాషనరీ మెజర్స్ తీసుకోకుండా ఇక్కడ ప్రభుత్వం గొడవలు ఇంకా జరిగేదానికి ప్రొవోక్ చేసింది. ఇంకో పక్క ఇక్కడ ముస్లిం యొక్క ఓటు బ్యాంక్ని కోల్పోయేదానికి ఇష్టపడని టీఎంసీ ఆ గొడవలు జరుగుతున్నంతకాలం అలా చూస్తూ ఉండిపోయింది, కానీ ఆ గొడవల్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేయాలి. ఇక్కడ పెద్ద మొత్తంలో హిందువులు ఇబ్బంది పడిపోయారు అనేది మాత్రం గవర్నర్ ఆ రిపోర్ట్లో పొందుపరిచినట్టయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అండ్ ఈ మధ్యకాలంలో వెస్ట్ బెంగాల్కి సంబంధించినటువంటి గవర్నర్లలో సివి ఆనంద్ బోస్ కంటే ముందు ధన్కర్, ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్గా ఆఫ్ ఇండియాగా ఎవరున్నారో జగదీప్ ధన్కర్, అతను కూడా వెస్ట్ బెంగాల్ గవర్నర్గా పనిచేశారు. ఆయన కూడా మమతా బెనర్జీ గారిని రకరకాలుగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. బట్ అతను కూడా ఇంత స్ట్రాంగ్ లెటర్ని హోమ్ మినిస్ట్రీకి ఆర్టికల్ 356 కింద స్టేట్లో జరిగిన అల్లర్లకు సంబంధించి ఎంక్వైరీ చేయండి అనేసి ఈవెన్ జగదీప్ ధన్కర్ గారు కూడా రాయనటువంటి స్ట్రాంగ్ లెటర్ని సివి ఆనంద్ బోస్ రాయడం అయితే జరిగింది. దీని ప్రకారం చాలా క్లియర్గా బీజేపీ ఒక క్యాలిక్యులేటివ్ మెజర్స్తో ముందుకెళ్ళి ప్రక్రియను మాత్రం చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. జనరల్గా గవర్నర్ ఏజెంట్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్ జనరల్గా రెగ్యులర్ రిపోర్ట్స్ స్టేట్ అడ్మినిస్ట్రేషన్ గురించి హోమ్ మినిస్ట్రీకి పంపే ఆనవాయితీ అది రెగ్యులర్గా జరుగుతుంది. కానీ ఈ స్పెసిఫిక్ రిపోర్ట్లో మాత్రం ఆర్టికల్ 356 ప్రకారం ఎంక్వైరీ చేయాలి అని అడిగిన విధానం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో గొడవలు ముర్షిదాబాద్ అండ్ మాల్డా ఏరియాలో ముస్లిం డామినేటెడ్ ఏరియాలో వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ వ్యతిరేకంగా గొడవలు ఇంకొంచెం పెద్దగా ముందుకెళ్తే ఖచ్చితంగా ప్రెసిడెంట్ ఈసారి ఎంక్వైరీ చేయమని అడిగినటువంటి గవర్నర్ సెంటర్ని ఈసారి లా అండ్ ఆర్డర్ కంప్లీట్గా మిజరబుల్గా ఫెయిల్ అయిపోయింది. అండ్ ఆ సిచ్యువేషన్ని చూపించి స్టేట్లో లా అండ్ ఆర్డర్ అండ్ గవర్నెన్స్ అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా నడవట్లేదు. కాబట్టి ఇట్ ఈస్ ద హై టైమ్ ఫర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు టేక్ ఓవర్ ద స్టేట్ అడ్మినిస్ట్రేషన్ అండర్ ఆర్టికల్ 356 అని డైరెక్ట్గా ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేసేదానికి గవర్నర్ లెటర్ పంపించిన ఆశ్చర్యపోనవసరంలా. బట్ గవర్నర్ కానీ అలాంటి లెటర్ కానీ సెంటర్కి పంపించి సెంటర్ కానీ దాన్ని యాక్సెప్ట్ చేయగలిగితే మాత్రం వీళ్ళు మమతా బెనర్జీ గారిని ఎత్తి నీళ్లు పోసేదానికి రాజకీయంగా అవుతుంది. ఇంకో పక్క గవర్నర్ రూల్ ఇంపోజ్ చేసి అక్కడ ఎలక్షన్ జరిగితే బీజేపీకి మేలు జరిగేదానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే స్టేట్ అడ్మినిస్ట్రేషన్ లా అండ్ ఆర్డర్ కంప్లీట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కిందకి మరీ ముఖ్యంగా హోమ్ మినిస్ట్రీ అండర్లోకి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ మొత్తం త్రూ గవర్నర్ సెంటర్ పరిపాలిస్తూ ఉంటుంది రాష్ట్రాన్ని. ఈ క్రమంలో అడ్మినిస్ట్రేషన్ టీఎంసీ కంట్రోల్ దాటి వెళ్ళిపోతుంది. ఆ టైంలో బీజేపీ ఎలక్షన్ టైంలో ఏదైనా మ్యానిపులేషన్ చేయాలన్నా ఎలక్షన్ టైంలో లాజిస్టికల్గా ఏదన్నా పెద్ద మొత్తంలో బీజేపీకి ఫేవర్గా మిషనరీని మార్చాలన్నా చాలా పెద్ద మొత్తంలో హెల్ప్ అవుతుంది ప్రెసిడెంట్ రూల్ కానీ ఇంపోజ్ చేసి. ఎందుకంటే ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేస్తే డైరెక్ట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరీ ముఖ్యంగా హోమ్ మినిస్ట్రీ అండర్లో హోమ్ మినిస్ట్రీ డైరెక్షన్లో గవర్నర్ ఆఫ్ ద స్టేట్ అడ్మినిస్ట్రేషన్ మొత్తాన్ని క్యారీ అవుట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా అడ్మినిస్ట్రేషన్ మొత్తం గవర్నర్ చేతుల్లో ఉంటుంది. సో ఆ టైంలో బీజేపీకి స్టేట్ గవర్నమెంట్ మిషనరీ మాత్రం అనుకూలంగా మారేదానికైతే ఆస్కారం ఉంది. మేబీ దాన్ని 2026లో జరిగే వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని గవర్నర్ సివి ఆనంద్ బోస్ ఇలాంటి లెటర్ని ఒక ప్రికాషనరీ మెజర్గా ఒక లెటర్ రాశారు. ఈ గొడవలు ఇక్కడితో చల్లారకపోతే డెఫినెట్గా ఆర్టికల్ 356ని ద్వారా వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేసేదానికి నెక్స్ట్ టైం లెటర్ రాసేదానికి కూడా ఆయన వెనకాడబోరు. దానికి బీజేపీ కూడా సువేందు అధికారి మాటల్ని బట్టి మనం చూసుకుంటే ఖచ్చితంగా ప్రెసిడెంట్ రూల్ దిశగా బీజేపీ అడుగులేస్తుంది అనేది మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతుంది. చూడాలి ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేస్తారా లేదా, చేస్తే జరిగేటువంటి పొలిటికల్ కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి. అండ్ మమతా టీఎంసీ వాళ్ళు చెప్తున్నట్టు మమతా బెనర్జీలో ఉన్నటువంటి ఒక అగ్రెసివ్ పొలిటికల్ ఫైటర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ నిజంగా బయటకు వస్తారనేది వెస్ట్ బెంగాల్ గవర్నర్ సెంటర్కి పంపేటువంటి రిపోర్ట్స్ని బేస్ చేసుకుని ఉంటుంది. థ్యాంక్ యూ.